దీపక్ రెడ్డిపై కేసులతో టీడీపీ చిక్కుల్లో పడింది. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కబ్జాలతో అరెస్టు కావడంతో టీడీపీ నాయకత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. భూ కుంభకోణాలకు వ్యతిరేకంగా తెలంగాణ టీడీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆందోళనకు కూడా సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ ఇదే భూ కుంభకోణంలో అరెస్టు కావడం ఆ పార్టీకి చిక్కులను తెచ్చిపెట్టింది. సిబిఐ సోదాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీని పార్టీ నుండి సస్పెండ్ చేసింది టీడీపీ. అయితే దీపక్ రెడ్డి విషయంలో టీడీపీ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందోనని వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై హైదరాబాద్ నగరంలో పలు భూ కబ్జా కేసులు ఉన్నాయి. 2012 ఎన్నికల్లో రాయదుర్గం నుండి పోటీ చేసే సమయానికి ఆయన డిగ్రీ పూర్తి చేయలేదు. అయితే ఏడాది కాలంలోనే ఆయన డిగ్రీ పాస్ అయినట్లు ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో పలు భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు కేసులు కూడా నమోదయ్యాయి. రాయదుర్గం నుండి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే ఈ స్థానం నుండి టీడీపీ నాయకత్వం కాలువ శ్రీనివాసులను బరిలోకి దింపింది. రాయదుర్గం స్థానాన్ని కాలువ శ్రీనివాసులకు కేటాయించినందున ఎమ్మెల్సీగా టీడీపీ దీపక్ రెడ్డికి కట్టబెట్టింది. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల విలువైన స్థలాలపై దీపక్ రెడ్డి కన్నేశారని పోలీసులు చెబుతున్నారు. విలువైన భూములను తప్పుడు పత్రాలతో దీపక్ రెడ్డి కబ్జా చేశారని పోలీసులు చెబుతున్నారు. ఒకే చోట దీపక్ రెడ్డికి 3,128 ఎకరాల భూమి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన సమయంలో 6,781 కోట్లు ఆస్తులున్నాయని ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో అతనికి విలువైన 3 ఎకరాలకు పైగా భూములున్నాయి. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అత్యంత ఖరీదైన 8,084 చదరపు అడుగుల అదే రోడ్లో అతని భార్యకు 13,224 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇదే కాకుండా బెంగళూరులో కూడా అతనికి స్థలాలున్నట్లు పోలీసులు గుర్తించారు.